నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. బాంబే హైకోర్టు మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ శర్మ ఒక వ్యక్తిని బూటకపు ఎన్కౌంటర్లో చంపేశాడు అని చెప్పేసి జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే 12 మంది పోలీసులు లఖన్ భయ్యా అనే వ్యక్తిని 2012వ సంవత్సరంలో ఎన్కౌంటర్ చేశారు. దానిలో అతను చనిపోయాడు. ఇదంతా బూటకపు ఎన్కౌంటరు అని 302 ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేశారు స్టేట్ గవర్నమెంట్. ఇందులో దీన్ని లీడ్ చేసింది ఈ పోలీస్ ఆఫీసరు. ఫేక్ ఎన్కౌంటర్లో ఇతని పేరే ముందొచ్చింది. సెక్షన్స్ కోర్టు అన్ని ట్రయల్ చేశాక మొత్తం అంతా చూసి పరీక్షించి ఇది కేవలము బూటకపు ఎన్కౌంటరే అని చెప్పేసి ఆ 12 మందితో పాటు ఈ పోలీస్ ఆఫీసర్కి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ బాంబే హైకోర్టులో అపీల్ ఫైల్ చేశారు ఈ 12 మందితో పాటు ఇతను కూడాను. అయితే కింద కోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గానే ఉంది. ఈ పోలీస్ ఆఫీసరు ఎన్కౌంటర్ చేశాడు కాబట్టి ఇతని శిక్షార్హుడే అని చెప్పి కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఇతనికి జీవిత ఖైదు విధించడం జరిగింది. చూసారా, ఏ పోలీసులైనా సరే ఎన్కౌంటర్ అని చేస్తే పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది, పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి. ఏదో హీరోయిజంగా ఎన్కౌంటర్ చేసేసి ఎదుటివాడి చేతిలో ఏదో ఫాల్స్ గన్ పెట్టేసి ఇతను మాకు ఎదురు తిరిగాడు కాబట్టి మేము చంపేశాం అని అంటే అప్పట్లాగా లేదు చట్టం. క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నిజంగా ఎన్కౌంటర్ అయితే అప్పుడు ఊరుకుంటారు, కానీ ఎన్కౌంటర్ లేకపోతే శిక్ష ఇదే విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.